ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్విక ఆత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేయు ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. క్లెమెంట్ జూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, మరియు వారి తల్లి గారైన షీలామేరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, నిత్యము దేవుని యొక్క సంరక్షణ తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ అక్షయాలను దేవుడు దీవించమని, అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవికిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదరుల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజు రాహుల్లను దేవుడు దీవించమని, రాహుల్ కి పిఆర్ దయచేయమని, భారతికి సేఫ్ డెలివరీని ప్రసాదించమని, ఇన్నారెడ్డిని దేవుడు దీవించి వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాలాను దేవుడు దీవించి అంధకార చీకటి శక్తుల నుండి, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జాషువా ప్రశాంతులను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జెసికాను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువా ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మేరీ పుష్పాన్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, ప్రశాంత్ కి త్వరలో వివాహం జరిగే కృపను దయచేయమని, హర్ష ప్రవీణ్ ని దీవించి చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని దయచేయమని, జ్యోత్స్న రాణి కుటుంబాన్ని దీవించి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు ప్రసాదరావు, స్వరూపారాణి మరియు వారి కుటుంబ సభ్యులు.
కె సుందరరావు బాలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా బిడ్డలనందరినీ దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కె సుందరరావు బాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక బిడ్డ ఈ రోజు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జాబ్ లో సెలెక్ట్ అవ్వాలని పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయము మరియు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన నిత్యము తోడుగా ఉండాలని, ఆ బిడ్డకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని మరియు చేస్తున్నటువంటి ప్రయాణంలో తోడుగా ఉండాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని మరియు వారు చేస్తున్నటువంటి బిజినెస్ లో అభివృద్ధి పరచబడాలని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వరూప, మృదుల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. స్తోత్ర గీతం నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం. నిన్ను నేను నమ్మిన భూమిలో సంతోషం, నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం. నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం. స్వరమును ఆలకించుచున్నాను, విమోచన గీతమును ఆలపించుచున్నాను. ఆత్మరూపి స్వరమును ఆలకించుచున్నాను, విమోచన గీతమును ఆలపించుచున్నాను. సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను, నీ సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను. నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను, నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను. నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలో నీ నిత్య జీవ సంగీతం. ఉన్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న వ్యక్తిని దేవదూతల బృందము ఆరాధించుటను నేను గాంచితిని. వారందరూ ఏకమై స్తుతి గీతములను ఇట్లు పాడిరి, ఇతని రాజ్యాధికారము నిత్యము ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు జూన్ మాసము మొదటి మంగళవారంలో మనం ప్రవేశించాం. గడిచిన కాలమంతా ఆ దేవుడు మనందరినీ కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నూతన మాసమంతా కూడా మనందరినీ దీవించాలని, మరి ముఖ్యముగా నూతనంగా స్కూల్కి వెళుతున్నటువంటి ప్రతి విద్యార్థిని ఆశీర్వదించాలని, వారికి మంచి చదువు జ్ఞానాన్ని దయచేయాలని ప్రత్యేకంగా ఈరోజు చిన్నారి బిడ్డల కొరకు, చదువుకుంటున్న ప్రతి బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డ కోసం కూడా ఈ దివ్య పూజాబల్లో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆ దేవాతి దేవుడు మనందరిని దీవించాలని, మనందరి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయాలని, అనారోగ్యముతో ఆసుపత్రిలో బాధపడుతున్న వారికి మంచి స్వస్థతను దయచేయమని, అనేక ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న వారందరినీ ప్రత్యేకంగా దీవించి కాచి కాపాడాలని ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును కలిగియుందుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 15 వచనములు మరియు 17-18 వచనముల వరకు. దేవుడు వచ్చు దినమునకే వేచియుండి అది త్వరలో వచ్చినట్లు మీరు సాధ్యమైన కృషి ఉనర్పుడు. దివి దగ్ధమై నశించి గ్రహాంతర కాదులు ఆ వేడిమికి కరిగి ప్రవహించు దినమే అది. కానీ నీతికి నియమమగు క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమునర్చెను కనుక మనము వానికై వేచియుందుము. కావున మిత్రులారా, ఆ దినమునకే వేచియుండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకును ఆయనతో సౌమ్యముగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. ప్రభువు సహనమును మీ రక్షణమునకై ఆయన మీకు ఒసగిన ఆకాశముగా భావింపుడు. మన సోదరుడగు పౌలు కూడా దేవుడొసగిన జ్ఞానముచే మీకు అట్లే రాసి ఉండెను కదా.
17-18 వచనములు. కానీ మిత్రులారా, మీకు ఈ విషయము పూర్వమే తెలియను కనుక జాగ్రత్త పడుడు. చట్ట విరోధుల దోషముల వలన పెడద్రోవులు పట్టి దుర్మార్గులు కాకుండుడు. మీ సుస్థిర స్థానము నుండి భ్రష్టులు కాకుండుడు. మన ప్రభువును రక్షకుడును అగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము వలనను ఆయన అనుగ్రహము వలనను వర్ధిల్లుడు. ఆయన సదా మహిమోపేతుడగునుగాక. ఆమెన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు రాసిన శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 17వ వచనం వరకు. అంతటా వారు యేసును మాటలలో చిక్కించుకొనవలనని పన్నగడ పన్ని పరిచర్యలలో హేరోదీయులలో కొందరును ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికి నీ భయపడవు, మోమాటము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా, నీ అభిప్రాయం ఏమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయమును గుర్తించి, నన్ను ఎలా పరీక్షింతురు? సుంకమును చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా వారు 1 దినారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప, కైసరవి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అట్లయినా కైసరవి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జూన్ మాసము మొదటి మంగళవారంలో మనం ప్రవేశించాం. దేవుడు గడిచిన మాసమంతా మనందరినీ కాచి కాపాడి ఈ నూతన మాసంలో ప్రవేశించే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలాగే ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్మందరినీ కూడా దీవించాలని, మీ ప్రత్యేకమైన ఉద్దేశాలని కూడా నెరవేర్చాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనకు అనేక సందర్భాలలో అనేకమైనటువంటి విధాలుగా మనల్ని హెచ్చరించిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మీరు మెలకువగా ఉండండి, జాగరూకులై ఉండండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి. కారణం ఏమిటంటే సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఏ రూపంలో ఏ సమయాన ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి శోధనలు జయించాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఈరోజు ఆ ప్రభువే ఆ శోధనను జయిస్తూ ఉన్నాడు, ఆ శోధించే వారిని ఓడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభును తప్పు పట్టాలి అని, యేసుప్రభు యొక్క బోధనను తప్పుపట్టి ఆయనను చెరసాలకు పట్టించాలి అని అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొంతమంది సద్దుకయ్యులు, పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, అయ్యా, మేము చక్రవర్తికి పన్ను కట్టడము సమ్మతమేనా అని. అప్పుడు ప్రభు అంటున్నాడు, వారి దగ్గర ఉన్నటువంటి ఆ నాణ్యాన్ని రప్పించి ఆ నాణ్యం మీద ఒకవైపు చక్రవర్తి, ఒకవైపు దేవుని యొక్క రూపాన్ని ఉండటం చూసి ప్రభు చక్కటి సమాధానాన్ని వారికి తెలియచేస్తున్నారు. చక్రవర్తికి విధించవలసినవి చక్రవర్తికి, దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి అని చక్కని సమాధానం చెప్పి వారి శోధనను జయించాడు. అవును ప్రియ సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా దేవుడు అదే వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈ లోక పౌరులుగా ఈ యొక్క లోకం ముందుకు వెళ్ళడానికి మన దేశం, మన రాష్ట్రాలు, మన గ్రామాలు, మన ప్రాంతాలు అభివృద్ధి పదములు ముందుకు వెళ్ళాలి అంటే అందరూ కూడా సహకరించాలి. మనం పన్ను కట్టినప్పుడే వాళ్ళు మిగతా పనులు చేయగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ లోక పౌరుడిగా, ఈ లోక వ్యక్తిగా మన బాధ్యతను మనం నిర్వర్తించాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. మన బాధ్యతను మనం నిర్వర్తించినప్పుడే మనం అభివృద్ధిని చూస్తామని ప్రభు తెలియచేస్తున్నాడు. అలాగే అభివృద్ధి ఒకటి ఉంటే సరిపోదు ప్రియ సహోదరులారా, ప్రపంచం ముందుకు వెళితే సరిపోదు, కొత్త కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తే సరిపోదు. తను అనుభవిస్తున్నటువంటి మనుషులు శాంతి, సమాధానం, సంతోషంగా ఉండాలి అంటే దేవుని కృప కూడా కావాలి, దేవుని ఆశీర్వాదం కూడా కావాలి.
ఆ కృప ఆశీర్వాదాలను పొందుకోవాలి అంటే ప్రతి మనిషి దేవుని ముందు తలవదించాల్సిందే. ప్రతి మనిషి దేవుని ముందు మోకరించాల్సిందే. ప్రతి మనిషి దేవుని యొక్క శక్తిని పొందుకోవలసిందే. దేవుని ముందు తగ్గించుకోవలసిందే. కారణం ఏమిటంటే మనమందరం కూడా ఆయన ద్వారా సృష్టించబడ్డాం. ఆయన ప్రాణం మనలో ఉంది, ఆయన రూపం మనలో ఉంది. ఈ రూపానికి తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని సజీవులుగా నిలబెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం 4 కాలాల పాటు చల్లగా జీవించాలి అంటే ప్రాణదాత అయినటువంటి ప్రభువును వేడుకోవాలి, ప్రార్థించాలి. మన సత్క్రియల ద్వారా ఆయనను మహిమపరచాలి. ఆ విధముగా దేవుని కృపను మనం పొందుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు చక్రవర్తికి ఇవ్వాల్సింది చక్రవర్తికి ఇవ్వు, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి అని. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగాలను దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ సత్క్రియలను దేవునికి ఇవ్వాలి. దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ నీవు నీతిమంతుడిగా ఉండాలి. అప్పుడే నీవు ఒక మంచి ఉన్నతమైనటువంటి సాక్షిగా జీవించగలుగుతావని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది సత్యమే కదా. ఈ లోకంలో మంచిగా ఉంటూ, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ దేవుని మనం కోల్పోతే ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఆ విజయాన్ని మనం ఆనందించలేము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దీవెనలు ఉంటే ఎంత ఎత్తైన కొండనైనా మనం ఎక్కగలుగుతాం, ఎంత పెద్ద సమస్యనైనా మనం ఎదిరించగలుగుతాం, ఎంత పెద్ద రోగాన్నైనా కూడా మనం ఎదిరించగలుగుతాం. దేవుని కృప మనకు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు తోడై ఉండాలి. ఈరోజు ప్రభు ఈ పట్టణాల ద్వారా తెలియజేస్తున్న సందేశం ఏమిటంటే, నీవు ఈ లోకానికి న్యాయం చేయాలి. దేవుడు నిన్ను సృష్టించినందుకు, దేవుడు నిన్ను నన్ను సృష్టించినందుకు దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసినటువంటి మంచి క్రియలను దేవునికి ఇవ్వాలని తెలియచేస్తూ ఉన్నాడు. అలాంటి బాధ్యతలో మనము కూడా నిమగ్నమై దేవుని మహిమపరచడానికి, ఈ లోకాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి కావలసిన మంచి మనస్సును దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాల ద్వారా మా అందరి ప్రార్థనను ఆలకించినందుకు స్తోత్రము తండ్రి. ఓ ప్రభు, ఈనాటి పట్టణాల ద్వారా ఒక మనిషిగా ఏ విధంగా జీవించాలో, మీ బిడ్డగా సాక్షిగా ఏ విధంగా జీవించాలో ఆ బాధ్యతను మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు తండ్రి. రాబోయే కాలమంతా కూడా నా బాధ్యతను నేను మర్చిపోకుండా నీకు నిజమైనటువంటి బిడ్డగా సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఎల్లప్పుడూ మీ పట్ల శ్రద్ధ వహించి బాధ్యతతో విశ్వాసముతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేక సార్లు నిర్లక్ష్యం చేశాను తండ్రి, నా పాపములను క్షమించమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజా బలిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఆ మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోక పౌరులుగా, మీ బిడ్డలుగా మేము బాధ్యతాయుతంగా జీవిస్తూ ప్రవర్తించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము చేసిన పొరపాటులను, తప్పిదములను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాను. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. మన దేశంలో పనిచేస్తూ ఉద్యోగం చేస్తున్న బిడ్డలను దీవించండి. ఇంటర్వ్యూలకు వెళుతున్న బిడ్డలను దీవించమని ప్రభువా, వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ తండ్రి, ఈ దివ్య పూజాబలులో ప్రత్యేకంగా దివ్య పూజాబలు సమర్పించి వారి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, అతి త్వరలోనే వారి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభు, డివైన్ వాయిస్ ఐసి ఛానల్ను దీవించండి. ఈ ఛానల్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులను దీవించండి. వారి కుటుంబాలను దీవించి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసి ఛానల్లో పనిచేస్తున్న మా సభ్యులందరినీ కూడా దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలి ద్వారా మమ్మల్ని మేము మార్చుకుని విశ్వాసంలో బలపడే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఎవరెవరైతే దివ్య పూజాబల్లో పాలు పంచుకున్నారో, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, వాళ్ళు ఏ బాధల్లో, బంధకాల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా దీవించి కాచి కాపాడి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం.
ప్రార్థిస్తున్నాం. నడినెత్తించని కాళ్ళ వరకున్న ప్రతి నొప్పిని తొలగించండి ప్రభువా. తలనొప్పి, నడుము నొప్పి, మెడ నరాల నొప్పి, క్యాన్సర్, శరీరంలో రకరకాల భాగాల్లో గడ్డలు పెరగటం, ఇలాంటి రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థింపడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకర్పించిన ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనలను సఫలీకృతముగా చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా
మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజని కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోకదళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మీరు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం ప్రార్థించినా ఆ దేవుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము.
జేసువా, మీ మరణను ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, చదువుకుంటున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, వారికి మంచి చదువు, జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వారిని మీరే కాచి కాపాడి దీవించమని, వారు చేస్తున్న ప్రతి పనిలో, ఉద్యోగంలో తోడుగా ఉండమని, వారి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ దీవించమని ప్రభా, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్నిటిలోండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా దీవించి కాచి కాపాడే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యం దయచేయును గాక. ఆమేన్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నీ బడతై కోలయు నా వెంట ఉండగా, నీ బడతై కోలయు నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ ప్రేమను, నేనెన్నడు విడువను నీ ప్రేమను. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, దీన మనస్సుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. అద్భుతాల అంతోని వారా